హలో అండి, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని ఇంట్లోనే డిజైనర్ కింద ఎట్లా చేసుకోవచ్చు చూడొచ్చు. ఇది వచ్చేసి చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం స్టిచ్డ్ బ్లౌజ్ కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేశాను, తర్వాత నేను గ్రీన్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. మనం శారీ కాంట్రాస్ట్ బట్టి ఈ కుందన్స్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్ లైన్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అదే మన హ్యాండ్స్కి వచ్చేసి మనం సింగిల్ ఫస్ట్ లైన్ మాత్రమే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను యాంటిక్ జర్దోసి స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ కుందన్ చుట్టూతా వేసుకోవడం కోసం ఎంత కావాలో అంత మెజర్ జస్ట్ మనం స్ట్రింగ్ని కుందన్ చుట్టూ ప్లేస్ చేసుకుని ఆ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి స్ట్రింగ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కుందన్ చుట్టూతా మనం టాకాలు వేసుకోవాలి. దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు గోల్డ్ కలర్ థ్రెడ్ కానీ లేకపోతే ఎల్లో థ్రెడ్ నార్మల్ కానీ యూజ్ చేయొచ్చు. ఇలా ఫస్ట్ మనం కుందన్ స్టిక్ చేసేసుకుని అవి డ్రై అయిన తర్వాత మనం స్ట్రింగ్స్ ఇలా చుట్టూతా ఇన్సర్ట్ చేసేసుకుంటే ఈజీగా నెక్స్ట్ ప్యాటర్న్లోకి మనం సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా సింపుల్గా అవుతుంది. జస్ట్ 1 డేలో మనం ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో యూజ్ చేసే మెటీరియల్ పర్ల్స్ యూజ్ చేస్తున్నాను. పర్ల్స్ స్మాల్ గోల్డ్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. మనం పర్ల్స్కి మన శారీ ప్యాటర్న్ బట్టి బీడ్స్ కలర్ని గోల్డ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వేరే మన కాంట్రాస్ట్ కలర్స్ చూసుకుని బీడ్స్ కూడా కలర్స్ చేంజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ప్యాటర్న్ వచ్చేసి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం ఇలా నీడిల్ పైకి తీసుకుని ఒక పర్ల్ ఒక గోల్డ్ బీడు నేను స్టిచ్ చేసుకున్నాను. స్మాల్ సైజ్ 0 సైజ్ యూజ్ చేస్తున్నాను. వీటిని ఈ కుందన్ చుట్టూతా ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం దీంట్లో జర్దోసిని కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాం. జస్ట్ 20 రూపీస్తో మనం జర్దోసి స్ట్రింగ్స్ని తీసుకుని ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే వేసుకుంటాం.
చూడండి చాలా సింపుల్గా ఎంత ఎక్సలెంట్ లుక్ ఉందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. మనకి థ్రెడ్ అనేది మెలిపడకుండా చూసుకుంటే బీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఇక కిందకి కూడా సేమ్ ఆ విధంగానే, కానీ మనం గ్యాప్ అనేది లేకుండా ఇలా పైన కూడా ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవడం వల్ల నెక్లైన్ అనేది చాలా నిండుగా అందంగా ఉంటుంది. ఇక హ్యాండ్స్కి వచ్చేసి పైన ఒక సింగిల్ లైన్ మాత్రమే ఇలా మనం పర్ల్స్ తోటి స్టిచ్ చేసుకుంటాం. కింద ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది అక్కడ అవసరం లేదు. ఇక మనకి ఇప్పుడు డ్రాప్ షేప్ బీడ్స్ దొరుకుతున్నాయి కదండి. ఇలా ఒక లైన్ స్టిచ్ చేసేసుకున్నాక ఆ బీడ్స్ని హ్యాంగర్స్ కింద నేను స్టిచ్ చేసుకున్నాను. ఇవి ఆప్షనల్, ఇవి లేకపోయినా కూడా ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా తక్కువ కాస్ట్లో డిజైన్ చేసుకునే డిజైన్స్ కోసం మరి కళా హోమార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.